భక్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. అయితే మన శత్రువులు మనల్ని పతనం చేయాలని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు ఇబ్బందులు పడతామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మనం పడిపోవడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరిని అడ్డుకోవడం ఎలా అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శత్రువులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో పుట్టుకురారు. మన స్నేహితుల్లో, మన బంధువుల్లో, లేదా మన ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు, వీళ్ళే మనకి శత్రువులుగా తయారవుతారు. మనం బాగా సంపాదిస్తున్నా, ఆర్థికంగా బలపడుతున్నా, లేదా విదేశ ప్రయాణాలు చేస్తున్నా, మంచి ఉద్యోగాలు వచ్చినా, మంచిగా చదువుకుంటున్నా, మంచి జీవితాన్ని జీవిస్తున్నా కూడా వాళ్ళు మనల్ని చూసి వారవలేక వీళ్ళు బాగున్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళకి అన్నీ మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి సంబంధాలు వస్తున్నాయి, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మా పిల్లలకి మాకు ఇలాంటి లైఫ్ లేదు, మేము ఇబ్బంది పడుతున్నామని అధికంగా ఈర్ష్య పెట్టుకొని మన మీద లేని శత్రుత్వాన్ని తెచ్చుకుంటారు. ఇలాగ శత్రుత్వాన్ని తెచ్చుకొని మనం పడిపోతే నవ్వాలి, మనం ఇబ్బంది పడాలి, మనం బాధలు పడాలి, ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది. అయితే మరి ఈ శత్రువుల్ని ఎదుర్కోవడం ఎలా అన్నదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శత్రువుల్లో మనకి నేరుగా వీడు మన శత్రువు అనేది తెలిసే వాళ్ళు ఉంటారు. మన సొమ్ము తింటూ, మన రూపాయి తింటూ మనకి నమ్మకం ద్రోహం చేసేటువంటి శత్రువులు కూడా మన జీవితాల్లో, మన బంధువుల రూపంలో, మన స్నేహితుల రూపంలో తిరుగుతూనే మనల్ని వెన్నుపోటు పడవాలని చూస్తూ ఉంటారు. ఇలాగ ఎంతోమందికి జరిగి ఆర్థికంగా దెబ్బతిని, లేదా ఆస్తులు పోయి, అన్ని రకాలుగా నష్టపోయి బాధపడిన ఎన్నో కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరూ ఈ పీడ నుంచి ఎలా విరుగుడవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి కొన్ని మార్గాలు ఉంటాయి. అందులో ఒక రెమెడీ చెప్తాను. ఒక పచ్చటి ఎల్లో కలర్లో ఉండేటువంటి నిమ్మకాయ ఒకటి తీసుకోండి. ఆ నిమ్మకాయలో ఒక రంధ్రం చేసి, ఆ రంధ్రంలో నల్లటి నూగులు, కల్లుప్పు గడ్డ, వీటిని దాంట్లో రంధ్రంలో దూర్చి, గుండు పినీసులు అని ఉంటాయి చిన్నవి, వాటిని 5 తీసుకొని శత్రువు పేరు చెబుతూ శత్రు వినాశిని అనే మన శత్రువు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు చెబుతూ ఆ 5 సూదులను గుచ్చి ఎడమ చేత్తో పట్టుకొని 11 సార్లు నేను చెప్పిన ఈ మంత్రాన్ని చెప్పండి. చెప్పి ఆ యొక్క నిమ్మకాయని వారు ఉండే ఇంటి ప్రదేశాలలో, లేదా వాళ్ళు ఉండే భూభాగాలలో, పొలాల్లో కానీ వాటిని పాతి పెట్టినట్లయితే వాటి యొక్క ప్రభావం వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతూ మీ మీద నుంచి వారి యొక్క ఆలోచన, ఫోకస్ అనేది పక్కకు వస్తాయి. అలా రావటం వల్ల వాళ్ళ పనులు వాళ్ళకే సరిపోతాయి, వాళ్ళ బాధలు వాళ్ళకే సరిపోతాయి. మిమ్మల్ని పట్టించుకోవడం అన్నది తగ్గిపోతుంది. మీరు మీ పనులు చూసుకుంటూ సంతోషంగా ముందుకు ఎదగచ్చు. అలాగే కొంతమంది శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎన్ని రెమెడీస్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు మనల్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన మీద చెడు ప్రయోగాలు చేయాలన్న ఆలోచనలు కూడా ఉంటాయి. అలాంటిగా చేయిస్తూనే ఉంటారు. మన పతనం కోరుకునే వాళ్ళు మన కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. అలాగా మన మీద ఏదైనా ప్రయోగాలు చేసినా కూడా మనం కూడా వాటిని ఎదుర్కోవాలి అంటే మనం కూడా శత్రు వినాశిని అనేటువంటి మంత్రాలని పాటిస్తూ కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేయించుకుంటే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శత్రువులు అనేవాళ్ళు మీ నుంచి తొలగిపోతారు. నేను చెప్పిన రెమెడీ పాటించండి. పాటించినప్పటికీ కూడాను మీరు శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే, లేదు మీ శత్రువులు మీ పైన ఏమైనా చెడు ప్రయోగాలు చేశారు అని మీకు సందేహాలు ఉంటే కనుక నన్ను సంప్రదించండి. నేను పూజలో అంజనంలో చూసి ఆ అంజనం ద్వారా మీ మీద ఎటువంటి దుష్ట ప్రయోగాలు ఉన్నాయి ఏంటి అన్నది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మీ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూపుతాను. మీకు ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి జాతక సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి.